నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ఉదయం 8:40 నుంచి 9 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణ నడుమ ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ఉదయం 8:40 నుండి 9 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అంతకుముందు ఉదయం 6:30 నుండి 8:30 వరకు స్వామివారి తిరుచి ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవం ద్వారా తన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ఒకమారు ముందుగా పర్యవేక్షిస్తారు. అనంతరం అర్చకులు విశ్వక్సేనారాధన, వాస్తు హోమం, గరుడలింగ హోమం, గరుడ ప్రతిష్ట, రక్షాబంధనం చేపట్టారు. మీన లగ్నంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. ఇందులో వైఖానస శాస్త్రోక్తంగా గరుత్మంతుణ్ణి కొత్త వస్త్రంపై లిఖించి పూజలు చేసి ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. 18 గణాలను, 3,000,000 దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం. కంకణ భట్ట శ్రీ శేషాచార్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జేఈఓ వీరబ్రహ్మం మీడియాతో మాట్లాడుతూ, కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి 29 నుండి మార్చి 8వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తుల కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామన్నారు. శ్రీనివాస మంగాపురంలో తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాలను స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక అధికారి మరియు సిపిఆర్ఓ డాక్టర్ టి రవి, ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, వైఖానస ఆగమ సలహాదారులు మోహన్ రంగాచార్యులు, ఏఈఓ గోపీనాథ్, సూపరింటెండెంట్ వెంకటస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. టీటీడీ నిత్య అన్నదాన కార్యక్రమాన్ని మరింత విస్తరించనున్నట్లు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయం ప్రక్కన ఉన్న పాత మ్యూజియంలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డితో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ, తిరుమలలో ప్రతిరోజు 1,00,000 మంది భక్తులు నిత్యాన్నదాన పథకం ద్వారా భోజనం చేస్తున్నారని అన్నారు. గతంలో నేను టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు తిరుమల వచ్చిన ప్రతి భక్తుడు అన్నదానంలో భోజనం చేసే విధంగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అదే సమయంలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద కూడా నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ప్రస్తుతం తిరుమలలో తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, పిఎస్సీలు తదితర ప్రాంతాలలో భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తున్నట్టు తెలిపారు. ఇటీవల ఒంటిమిట్టలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు చెప్పారు. నా చిన్నతనంలో సాయంత్రం పూట ఇక్కడ అన్నప్రసాదం కోసమని వచ్చిన సందర్భాలు పదుల సంఖ్యలో ఉన్నాయని తన చిన్ననాటి రోజులు గుర్తు తెచ్చుకున్నారు. టీటీడీ చైర్మన్గా శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. శ్రీ గోవిందరాజస్వామి ఆలయం వద్ద ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు 2,000 మంది భక్తులకు నిత్యాన్నదానం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భవిష్యత్తులో ఈ అన్నదాన కార్యక్రమాన్ని మరింతగా విస్తరించనున్నట్లు వివరించారు. అనంతరం చైర్మన్, ఈవో కలిసి భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు. టీటీడీ అందిస్తున్న అన్నప్రసాదాల రుచి, నాణ్యత గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అన్నప్రసాదాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఏర్పాటు చేయాలని నిశ్చయించి ఈ రోజు నుంచి ప్రారంభించడం జరుగుతుంది. తిరుమలలో రోజుకు దాదాపు 1,00,000 మందికి పైగా ఈ అన్నదాన కూటమిలో భోంచేస్తున్నటువంటి సంగతి తెలిసింది. పూర్వం నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడే తిరుమలలో దర్శనానికి వచ్చేటువంటి కొండకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
కేవలం దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళకు మాత్రమే కాకుండా అప్పుడే తిరుచానూరులో కూడా అమ్మవారి దేవాలయంలో నిత్యాన్నదాన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఒంటిమిట్టలో కూడా ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానం నందు తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీష మరియు ఎస్పీ మల్లికాగర్ వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీష మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి అధికారులందరూ సమిష్టి కృషితో విజయవంతం చేయాలని కోరారు. మహాశివరాత్రి నాడు స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు క్యూ లైన్లో మంచినీరు, మజ్జిగ లాంటి సౌకర్యాలు కల్పించాలని, ముందుగా సామాన్య భక్తులకు దర్శనమయ్యే విధంగా కార్యాచరణ చేపట్టాలని ఆలయ అధికారులకు, సంబంధిత అధికారులకు ఆదేశించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఎక్కడా ప్లాస్టిక్ ని వాడకుండా ప్లాస్టిక్ రహిత వాతావరణంలో మహాశివరాత్రి వేడుకలు నిర్వహించాలన్నారు. ఆలయ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండే విధంగా పురపాలక సంఘం అధికారులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, వారికి కావాల్సిన సిబ్బందిని ఇతర పురపాలక సంఘాల నుంచి శ్రీకాళహస్తి పురపాలక సంఘ సిబ్బంది ప్రొవైడ్ చేస్తామని తెలియజేశారు. దేవస్థానం పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. గిరి ప్రదక్షిణ వేడుకలలో 28 కిలోమీటర్లు స్వామి అమ్మవార్లతో నడిచే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో పట్టణంలో ఎక్కడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని తెలియజేశారు. రథోత్సవం, పల్లకీ సేవ లాంటి కార్యక్రమాలలో ఎక్కడా ఎటువంటి దొంగతనాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. సుదీర తీరాల నుండి శ్రీకాళహస్తికి వచ్చే భక్తులకు ఆర్టీసీ మరియు ఇతర ప్రాంతాల వద్ద పోలీస్ వ్యవస్థ శిబిరాలను ఏర్పాటు చేసుకుని వారికి మార్గదర్శకం చూపించాలన్నారు. లాస్ట్ ఇయర్ ఎలా జరిగింది, ఈసారి ఈ బ్రహ్మోత్సవం జరిపించడానికి కావాల్సిన అన్ని జాగ్రత్తలు, తయారీల గురించి రివ్యూ చేయడం జరిగింది. సో అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళు వచ్చే భక్తాదులకి ఏని అసువిధాలు కలగకుండా వాళ్ళందరికీ చాలా చక్కగా మంచి భక్తిభావంతో వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళడానికి ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా బందోబస్తు వరకు, అలాగే అక్కడ పబ్లిక్ ఫెసిలిటీస్లో బ్యారికేడింగ్ కావచ్చు, అలాగే మెడికల్ ఫెసిలిటీ కావచ్చు, అలాగే ఇన్ఫర్మేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ డిపార్ట్మెంట్ నుంచి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నారు. వచ్చే భక్తాదులు లక్షలాది మంది వస్తున్నారు. ముఖ్యంగా 8వ తారీఖు శివరాత్రి రోజున 1,00,000 వరకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ రోజున, అలాగే బ్రహ్మోత్సవము, అలాగే తెప్పోత్సవం రోజున ఇక్కడ అన్ని తగిన అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే బయట నుంచి వచ్చే భక్తాదులకు ఏపీఎస్ఆర్టీసీ ద్వారా బస్సెస్ కూడా అదనంగా డిప్లాయ్ చేస్తూ వచ్చే భక్తులకి ఎక్కడా ఇబ్బంది కలగకుండా వాళ్ళు వచ్చి దర్శనం చేసుకోవడానికి చర్యలు చేపడుతూ ఉన్నాము. దీంట్లో ముఖ్యంగా భక్తాదులకి విన్నపం ఏంటంటే, వస్తున్నప్పుడు భక్తిభావంతో దేవుడు చూడడానికి వస్తున్నారు కాబట్టి ఈ ప్లాస్టిక్ తీసుకురావడము, అలాగే ఇక్కడ అసంఖ్య కార్యక్రమాలు చేయకుండా ఒక మంచి, ఇది కాళహస్తి అనేది ఒక మంచి పుణ్యక్షేత్రము. ఈ పుణ్యక్షేత్రము పేరుకి తగ్గట్టుగా ఇక్కడ పొల్యూషన్ ఏమి చేయకుండా ఒక మంచి గ్రీన్, అలాగే క్లీన్ ఫెస్టివల్ చేయడానికి అందరూ సహకరించాలి. ఇండియా వైడ్ ఫేమస్ టెంపుల్ కాబట్టి చాలా మంది అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి కూడా చాలా మంది ఇక్కడ వస్తారు. దీనికి ఏమేం మన పిల్గ్రిమ్స్ కి ఇబ్బంది లేకుండా వాళ్ళ సేఫ్టీ, సెక్యూరిటీ ఎన్షోర్ చేస్తూ ఎలా మనం డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ది ఏమేం రోల్ ఉంటుంది అవి ఒక డిస్కషన్ చేయడం జరిగింది. ఆల్ పాస్ట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేయడం జరిగింది. దాన్ని బట్టి కొన్ని కొత్త స్టెప్స్ కూడా తీసుకోవడానికి మనం డిసిజన్ కూడా తీసుకోవడం జరిగింది. పోలీస్ తరఫు నుంచి ఇక్కడ చాలా గట్టిగా బందోబస్తు ఇవ్వడం జరుగుతుంది. వీఆర్ ప్లానింగ్ మోర్ దాన్ 1000 పీపుల్ బందోబస్తు. దీనికి ఇది బికాజ్ ఒక స్టేట్ వైడ్ శివరాత్రి ఒక చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ కాబట్టి మనకి తిరుపతి డిస్ట్రిక్ట్లోనే ఇంకా టెంపుల్స్లో కూడా శివరాత్రి చాలా పెద్దగా సెలబ్రేట్ చేస్తారు కాబట్టి మన దగ్గర ఫోర్స్ షార్టేజ్ ఉంటుంది. దానికోసం మనకి బయట నుంచి కూడా ఫోర్స్ రావడం జరుగుతుంది. దానికోసం కూడా మనం రాస్తాము. ఇంకా SDRF డిప్లాయ్మెంట్ కూడా జరుగుతుంది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వివి మహల్ రోడ్డు వద్ద గల ముస్లింల శ్మశాన వాటిక కబరస్థాన్లో ఆధునీకరించిన అనంతరం గురువారం నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, కమిషనర్ అతిథి సింగ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ ముస్లింలకు తగిన ప్రాధాన్యత వైసీపీ ప్రభుత్వంలోనే కనబడుతుందన్నారు. రానున్న కాలంలో ముస్లింల అభివృద్ధికి మరింత కృషి చేస్తామని చెప్పారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అదితి సింగ్ మాట్లాడుతూ 39 లక్షలతో వివి మహల్ రోడ్డు వద్ద గల ముస్లింల శ్మశాన వాటికలో అవసరమైన షెడ్డును, కాంపౌండ్ గోడలు నిర్మించడం, ఆర్చ్తో కూడిన షెడ్డును, ఫేవర్స్ నిర్మించినట్లు తెలిపారు. శ్రీ సాయి సుధా కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో గురువారం ఉదయం ఉచిత రెటీనా వైద్య శిబిరం నిర్వహించారు. తిరుపతి నగరంలోని శ్రీ సాయి సుధా కంటి ఆసుపత్రిలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి సుమారు 50 మందికి పైగా ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సుధారాణి మాట్లాడారు. ఈరోజు మా శ్రీ సాయి సుధా ఐ హాస్పిటల్లో డయాబెటిక్ పేషెంట్స్కి ఫ్రీగా రెటీనా చెకప్ చేస్తున్నాము. షుగర్ వ్యాధి ఉన్నవారు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ కళ్ళను ఖచ్చితంగా కంటి పరీక్షలు చేయించుకోవాలి. షుగర్ మనకు కంట్రోల్లో ఉందని, కొద్ది కాలంగానే ఉందని నెగ్లెక్ట్ చేయకుండా ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా ఐ డాక్టర్ దగ్గర చెకప్ చేసుకుంటే డయాబెటిక్ రెటినోపతి అనేది మనము ఇనిషియల్ స్టేజ్లో కనుక్కుంటే చాలా త్వరగా, ఎస్పెషలీ ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీతో 100% నయం చేసుకోవచ్చు. అదే మనం ఆలస్యంగా డిటెక్ట్ చేసినా, లేదు కళ్ళు మసగ్గా ఉంటే శుక్లాల వల్లే అని కొద్దిగా ఏమరపాటుగా ఉండి డాక్టర్ని కన్సల్ట్ చేయడం ఆలస్యం అయితే మనకు ఒక ఇర్రివర్సబుల్ లాస్ ఉంటుంది. కాబట్టి షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రెటినా చెకప్ చేసుకొని అర్లీ స్టేజెస్ ఆఫ్ డయాబెటిక్ రెటినోపతి, బీడీఆర్ అంటాము, అలాగే స్టేజెస్ ఆఫ్ రెటినోపతి ఉంటుంది. డాక్టర్ గారి అడ్వైస్ ప్రకారం లేజర్ ట్రీట్మెంట్ అవసరమైతే తీసుకొని షుగర్ని ఖచ్చితంగా అదుపులో ఉంచుకుంటే కంటి చూపును ఎప్పటికి కూడా వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. అలాగే ఈరోజు మా క్యాంప్కి వచ్చిన వారిలో శుక్లాలు ఉన్న వాళ్ళను కూడా డిటెక్ట్ చేశాము. వారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా కంటి ఆపరేషన్లు కూడా చేస్తాం. ఈరోజు క్యాంప్ అటెండ్ అయిన వారందరికీ కూడా ఫాలోఅప్ కూడా ఎప్పటికీ ఫ్రీ ఐ చెకప్ చేస్తామని, ఎస్పెషల్లీ రెటినా చెకప్ అందరికి కూడా తెలియజేస్తూ ఈ క్యాంప్కి వచ్చిన వారందరికీ కూడా థ్యాంక్ దెమ్. తెలుగుదేశం పార్టీ జనసేన బహిరంగ సభ భారీ స్థాయిలో విజయవంతమైందని, దీన్ని చూసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భయానికి గురయ్యారని, రానున్న ఎన్నికలలో వన్ సైడ్ ఎలక్షన్ జరగబోతోందని తిరుపతికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు సుగుణమ్మ, నరసింహ యాదవ్లు జోస్యం చెప్పారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తుతో 2024లో జరగనున్న ఎన్నికలలో భారీ స్థాయిలో గెలిచి అధికారం చేపట్టనుందని తెలియజేశారు. ఎంతో అనుభవజ్ఞుడైన, పరిపాలన దక్షత కలిగిన చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రజలకు సంక్షేమ పథకాలతో రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను ఎంతో బాధ పెట్టే విధంగా విమర్శించారని, దానికి రానున్న ఎన్నికలే సమాధానం చెబుతాయని అన్నారు. ఎవరూ ఊహించని విధంగా కనీ విని ఎరుగని స్థాయిలో టీడీపీ జనసేన బహిరంగ సభ విజయవంతమైందని, రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు యావత్తు హర్షం వెళ్లబుచ్చుతున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తు కుదుర్చుకున్నది అధికారం కోసం కాదని, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమేనని పేర్కొన్నారు. నేడు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి విధ్వంస పరిపాలనపై ప్రజలు విసిగెత్తిపోయారని తెలిపారు. అందరూ తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే సమాజంలో అన్ని కులాలు, వర్గాల వారికి సముచిత న్యాయం దక్కిందని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో శ్రీధర్ వర్మ, మనోహరాచారి తదితరులు పాల్గొన్నారు. ఇంత భారీ ఎత్తున కనీ విని ఎరుగని స్థాయిలో అక్కడ బహిరంగ సభకు ప్రజలు హాజరు కావడం, దాన్ని చూసి తాడేపల్లి ఏదైతే ఉందో, భూకంపం వస్తే ఏ విధంగా దద్దరిల్లుతుందో ఆ విధంగా భయభ్రాంతులకు గురయ్యారు ముఖ్యమంత్రి. ఎందుకు చెప్తూ ఉన్నామంటే, ఆ సభ ద్వారా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆ సభలో చెప్పిన తీరు, ఏ విధంగా ఈ రాష్ట్రంలో రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు కుదుర్చుకుందో, ఈ రాష్ట్రం కోసం తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా దక్షత, ఆయన రాజకీయ అనుభవం, పరిపాలనా అనుభవం క్రోడీకరించుకొని ఈ రాష్ట్రంలో ముందుకెళ్తే తప్ప ఈ యొక్క 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి విధ్వంస పరిపాలనను సరిచేసే వ్యక్తి ఒక్క చంద్రబాబు నాయుడు గారే అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ప్రజల్ని కూడా ఏ ఒక్క వర్గం వారిని కూడా సుముఖంగా ఉంచినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వంలో బాధలు, కష్టాలు, మానసిక శోభ
అనుభవిస్తున్నటువంటి వాళ్ళే. వీళ్ళందరూ కూడా ఈ రోజున ఏకమై రా కదలిరా సభలతో చైతన్యవంతమై నిజం గెలవాలి సభలతో నిజం ఏంటి, నిజం గెలవాలి అనే ఒక నమ్మకంతో, అదేవిధంగా యువగళం పేరుతో చేసినటువంటి మన నారా లోకేష్ బాబు గారి సభలతో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా సిద్ధమయ్యారు. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా ఎంతో అవసరమని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు తులసిరెడ్డి మాట్లాడుతూ, ప్రత్యేక హోదా వలన కేంద్ర ప్రభుత్వం ప్రారంభించే పథకాలకు కేంద్ర నిధులతో పాటు రాష్ట్రాలు భరించాల్సి ఉంటుందని, అలాగే విదేశీ సంస్థల ఆర్థిక సహాయ శాఖలతో రాష్ట్రంలో పలు ఫ్యాక్టరీల స్థాపనకు 100% కేంద్ర ప్రభుత్వమే భరుస్తుందన్నారు. ఇంకా జీఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్, సైరా, పల్లెలకు పూర్తి శాతం రాయితీలు కేంద్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు. ఇన్ని సదుపాయాల నుండి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంతో అవసరమని ఆయన తేటతెల్లం చేశారు. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ, జనసేన పార్టీలు కేంద్రానికి బానిస పార్టీలుగా ఉన్నాయని అన్నారు. రాష్ట్రం సంపూర్ణంగా అభివృద్ధి చెందాలంటే సంజీవని లాంటి ప్రత్యేక హోదా తప్పనిసరి కావాలన్నారు. ఈ నేపథ్యంలోనే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఎన్నికల శంఖారావంలో భాగంగా రాష్ట్రంలో 5 చోట్ల భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమైందని అన్నారు. ఇందులో భాగంగానే తొలుత అనంతపురంలో ఏర్పాటు చేసిందన్నారు. అక్కడ ఇందిరమ్మ, ఆపై హస్తం పేరిట 5,000 రూపాయలు ప్రతి నిరుపేద కుటుంబానికి ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేర్చిందన్నారు. తిరుపతిలో శుక్రవారం జరగనున్న భారీ బహిరంగ సభలో 2వ గ్యారంటీ ప్రత్యేక హోదాను ప్రకటించనున్నట్లు తెలిపారు. తిరుపతిలో బహిరంగ సభలో మేము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పేసి ఒక పక్క వెంకయ్య నాయుడు, ఒక పక్క చంద్రబాబు నాయుడు ఉంటూ మధ్యలో ఆయన ఉండి తిరుపతి బహిరంగ సభలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టడం జరిగింది. ఇది ముగిసిన అధ్యాయం అని చెప్పేసి బీజేపీ అనేది. రాష్ట్రానికి చెందినటువంటి ప్రాంతీయ పార్టీలు బీజేపీ చేతిలో కీలుబొమ్మలుగా తయారై దాన్ని ప్రశ్నించలేని స్థాయిలో ఉన్నాయి. స్వర్గీయ నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి బీసీలకు సామాజిక రాజకీయ గుర్తింపు లభించిందని, దానిని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనసాగించారని, బీసీలకు న్యాయం జరగాలంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలకు మద్దతు ఇవ్వాలని వెనుకబడిన తరగతుల సంఘం అధ్యక్షులు రాజేశ్వర యాదవ్ స్పష్టం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2024లో వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో బీసీ తరగతుల సంఘం, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలకు తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో 34% ఉన్న రిజర్వేషన్లను 24% వరకు తగ్గించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకు అన్యాయం చేశారని విమర్శించారు. బీసీ రక్షణ చట్టం మేనిఫెస్టోలో పెట్టారని, బీసీ ఉప ప్రణాళికలో 75,000 కోట్లు ఇస్తామన్నారు. జగన్ మేనిఫెస్టోలో పెట్టి ₹1 కూడా ఇవ్వలేదని, జగన్ పట్ల అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ప్రధానంగా బీసీలకు జగన్మోహన్ రెడ్డి తీవ్ర అన్యాయం చేశారని ఆయన ఆవేదన చెందారు. అత్యధిక స్థాయిలో వెనుకబడి ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఉత్తేజవంతం కావడానికి తెలంగాణలో అన్న రాజయ్య గారు వాళ్ళు బీసీ సంఘాలు నడుపుతున్నారు. అందుకోసం రాబోయే ఎలక్షన్లో ఇక్కడ బీసీలందరూ కూడా ఎలా ఇబ్బందులు పాలవుతున్నారో, ఏ విధంగా వెనుకబడినారో, ఈ మధ్యకాలంలో వాళ్ళకి ప్రతి రాష్ట్రంలో 29 రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్రప్రదేశ్లో మన భారతదేశంలో ఉన్నటువంటి బీసీల పైన ఈ మధ్య జరుగుతున్నటువంటి కక్షలు, కుతంత్రాలు, చాలామంది విద్యార్థుల్ని విదేశాలకు పంపించకుండా పోవడం, అదేవిధంగా వాళ్ళపైన చాలామంది పైన అంటే దాదాపు 100 మంది పైన కేసులు పెట్టడం, అదేవిధంగా చాలామంది మత్తుకు గురైపోవడం, అదేవిధంగా ఉద్యోగాలు లేకుండా పోవడం, అదేవిధంగా ముఖ్యంగా ఏమంటే కుల వృత్తులు లేకుండా పోవడం. అందుకోసం బీసీలు వెనుక్కున్నారనేసి రాబోయే రోజుల్లో 34% ఉన్నది కూడా 24% దిగజారిపోయింది. అందుకున్నటువంటి మా పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి మా తెలుగు జాతి, తెలుగులో మాట్లాడే మనం అందరూ బీసీలు ఒకటే అని చెప్పి అదే నినాదంతో వాళ్ళు అన్నగారు ప్రతి నెల కూడా తిరుపతికి వచ్చి వెళ్తూ ఉంటాడు. అన్యాయాలను అరికడుతూ ప్రతి జిల్లాలోనూ వెనుకబడిన వర్గాల నాయకులతో కలిసి మన వెనుకబడిన వర్గాల కోసం ఎవరైతే ముందుండి మన యొక్క రాజకీయ భవిష్యత్తు కానీ
అదేవిధంగా మన చేతి వృత్తుల విషయంలో కానీ అన్నిటికి కూడా ముందుండి నడిపేటువంటి నాయకత్వానికి, అదేవిధంగా ఆ నాయకత్వం వహించే నాయకత్వాన్ని వహించే పార్టీలకు ఏదైనా ఉంటే మద్దతు తెలపాలనే ఉద్దేశంతోనే ఈరోజు అన్ని విధాలు ఆలోచించి మన చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి వెనుకబడిన కులాల వర్గాల నాయకులందరితో కలిసి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపడానికి వచ్చినటువంటి రాజేశ్వర్ యాదవ్ గారికి పార్టీ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, ఈ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నందుకు వారు ఇకపై కూడా మిగిలిన రాష్ట్రాల్లో కూడా తెలుగు జాతి ప్రజలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ సందేశాన్ని ఇస్తూ, వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రమంతా మద్యం ఏరులై పారుతోందని, సిద్ధం సభలలో మద్యం కొత్త బ్రాండ్లతో విడుదలై యువతను, ప్రజలను మత్తులో ముంచెత్తుతోందని తెలుగు యువత నాయకులు రవినాయుడు విమర్శలు గుప్పించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సిద్ధం సభలకు వైసీపీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయరెడ్డిల సారథ్యంలో మద్యం ఏరులై పారుతోందని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి మాట ఎటున్నా సరికొత్త బ్రాండ్లతో మద్యం విడుదలవుతూ యువతను మత్తు, గంజాయి వైపు మళ్లిస్తోందన్నారు. రాష్ట్ర మంత్రి రోజా వ్యక్తిగత పనులు కట్టుపెట్టి అభివృద్ధి ఏం జరిగిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు కొత్తగా ఓటు వేసేవారు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. 2024 ఎన్నికల తరువాత జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోవడానికి సిద్ధంగా ఉండాలని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సరైన రోడ్లు లేవని, విద్య, వైద్యం ప్రజలకు అందడం లేదని, మహిళలపై దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాలని ఆయన సూచించారు. ఈ విలేకరుల సమావేశంలో టీఎన్ఎస్ఎఫ్ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు కొట్టే హేమంత్ రాయల్, నగర అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రం 30 ఏళ్ళ అభివృద్ధి ఈ 5 ఏళ్ళలో జరిగిపోయిందంట. మాకు ఆశ్చర్యమైందో ఏమో, రాత్రంతా ఎతికినాం ఏమేమి కంపెనీలు ఈ రాష్ట్రానికి వచ్చాయి, ఈ రాష్ట్రంలో ఏమేమి కంపెనీలు వచ్చాయి యువత కోసం ఎతికి చూస్తే ఆంధ్ర గోల్డ్ జగన్మోహన్ రెడ్డి చేసిన అతిపెద్ద కంపెనీ ఇది. తర్వాత ఈ పేర్లు కూడా చదవడానికి కూడా రావడంలా, ఏందేందో కంపెనీ జగన్మోహన్ రెడ్డి 9C అవర్స్, ఏందో అవర్స్ అదేందో నాకు అవర్సో ఏందో అర్థం కాని కూడా, ఇది క్లాసిక్ బ్లూ, ఇదేందో అర్థం కాని పరిస్థితి, ఇదేందో నేను చదివి ఏందో గుర్రాల, ఇవి మా ఈ పేర్లు కూడా నాకు రావడంలా. మరి దారు హౌస్ ఏంటి నాకు అర్థం కాల. మేము ఉద్యోగాలు మైక్రోసాఫ్ట్, డిక్సనో, జోహోనో లేకపోతే హెచ్సిఎల్లో ఈ కంపెనీలు అడిగితే వాళ్ళనైనా మేము ఆంధ్రప్రదేశ్లో బీటెక్లు, ఎంటెక్లు చదివి, పీజీలు, పిహెచ్డీలు చదివి ఉద్యోగాలు కావాలి, డిఎస్సి నోటిఫికేషన్ ఇవి ప్రైవేట్ కంపెనీలు తీసుకొని రా అని చెప్తే యువత కోసం ఆయన తెచ్చిన కంపెనీలు ఇవి. సిగ్గుండాలి ఈ ఎమ్మెల్యేలైనా ఒక్క నిమిషం కూడా ఈ ప్రభుత్వం ఉండేదానికిలా. జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్ళలో సాధించింది ఏంద్రా అంటే ఇవి ఉన్నాయి చూడు, ఈ కంపెనీలు ఇవి 3, 6, 7, 8, 9, 10, 11 కంపెనీలు వచ్చాయి. ఇంకా 3 కనపల్లా, అదేదో బూమ్ బీరు, అది బీరులో అది ఒకటి వచ్చినది. యువతగా చదువుకున్న వాళ్ళు ఈరోజు అన్యాయం అయిపోతున్నారు, డ్రగ్స్కు, గంజాయికి బానిసలు అయిపోతున్నారు. 4.5 సంవత్సరం నుంచి ఈ రాష్ట్రంలో యువతను పట్టించుకోండి, ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొని రండి, పెట్టుబడులు తీసుకొని రండి, రాష్ట్రం నాశనం అయిపోతా ఉందని చెప్పి గగ్గోలు పెడుతుంటే కూడా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొంపలో కూర్చొని ఇప్పుడు బయట వచ్చి సిద్ధం అంట. దేనికి సిద్ధమయ్యా? మమ్మల్ని తాగిచ్చి పడుకోబెట్టడానికి నువ్వు 4.5 సంవత్సరాలు సిద్ధంగా ఉన్నావు. మద్యపాన నిషేధం అన్నావు, మరి ఎక్కడ నిషేధించావయ్యా? కొత్త బ్రాండ్లు వచ్చాయే, ఇవి తాగినోడు హాస్పిటల్ కన్నా పోవాలి లేదా శ్మశానం కన్నా పోవాలి. ఇది తాగిన తర్వాత శ్మశానానికి, హాస్పిటల్ కూడా ఇప్పుడు లే, ఏందో ఈ కల్తీ మందులు. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీలోనే సేవలు అందిస్తున్నానని, పలుమార్లు నగర నియోజకవర్గానికి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన పార్టీ అధినేత సున్నితంగా త్రోసిపుచ్చుతూ వేరే అభ్యర్థులను ప్రకటిస్తూ వచ్చారని, ప్రస్తుతం ప్రకటించిన అభ్యర్థిపై ఉన్న వ్యతిరేకతతోనే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నానని సిద్ధార్థ విద్యా సంస్థల అధినేత, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అశోక్ రాజు వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రకటించిన అభ్యర్థి స్వర్గీయ గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు గాలి భానుప్రకాష్ రెడ్డిపై ఆయన కుటుంబంలోనే వ్యతిరేకత ఉందని, నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తకు కూడా ఆయన అంటే ఇష్టం లేదన్నారు. ప్రస్తుతం ప్రకటించిన అభ్యర్థిపై నియోజకవర్గంలో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందని, మళ్లీ తెలుగుదేశం పార్టీ ఓటమి తప్పదని అన్నారు.
రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేతకు పంపానని, దీంతో పాటు పూర్తి వివరాలు లేఖలో పంపినట్లు తెలిపారు. భవిష్యత్ కార్యక్రమాలలో భాగంగా తాను ఏ పార్టీలో చేరేది ప్రస్తుతం చెప్పలేనని అన్నారు. అయితే అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నట్లు ఊహాగానాలు చేస్తున్నారని, తాను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని అన్నారు. ఇంతకాలం ధర్మబద్ధంగానే పార్టీలో సేవలు అందించారని అన్నారు. ఇంతకాలం పార్టీలో సేవలు అందించినందుకు తనకు సరైన గుర్తింపు రాకపోగా అభ్యర్థి ప్రకటనలో కూడా అన్యాయం జరిగిందని ఆయన వాపోయారు. తను ఎవరెవరికి సపోర్ట్ చేస్తున్నాడు, ఎటువంటి వ్యాపారస్తులకు సపోర్ట్ చేస్తున్నాడు, స్మగ్లింగ్ సపోర్ట్ చేస్తున్నాడు, అన్ని రకాల అసాంఘిక వ్యక్తులతో అతను స్నేహం చేసి నగిరిలో దారుణాలకు పాల్పడుతున్నటువంటి సందర్భాన్ని అందరూ గమనించారు, అందరూ తెలుసుకున్నారు. సో ఇటువంటి అతన్ని నియోజకవర్గంలో మనం చేస్తే ఓడిపోవడం ఖాయం. అలాగే ఓడిపోయిన తర్వాత మళ్ళీ నిందంతా మా నాయకుల మీదనే వేస్తారు. ఎవరు పని చేసినా, ఎవరు ఎంత కష్టపడి చేసినా నాయకుల మీదనే వేస్తారు. అది కాకుండా అతనికి ఉన్నటువంటి చెడ్డ పేరు నగిరి కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం పార్టీలోనే కార్యకర్తలకే యాక్సెప్టెన్స్ లేదు. సో అటువంటప్పుడు అతని గెలుపుకి మనస్ఫూర్తిగా పనిచేస్తారని అయితే నేను విశ్వసించడం లేదు. చాలా వ్యతిరేకత ఉన్నటువంటి అభ్యర్థిని ప్రకటించారు. సో దానికి నిరసనగా ఆ అభ్యర్థిని వ్యతిరేకిస్తూ నేను ఈరోజు పార్టీకి రాజీనామాను సమర్పిస్తున్నాను అధ్యక్షుల వారికి. తర్వాత డీటెయిల్ రిపోర్ట్ కూడా అధ్యక్షులకు నేను వారికి సబ్మిట్ చేస్తాను. ఈరోజు మాత్రం నేను ఓన్లీ రాజీనామా చేస్తున్నానని మాత్రమే, నేను పార్టీ నుంచి రాజీనామా చేస్తున్నానని నేను ఈరోజు అధ్యక్షుల వారికి ఆ లెటర్ను పంపిస్తున్నాము. తిరుపతి రూరల్ తుమ్మలగుంట చెరువు అన్యాక్రాంతమైందని, దానిని రక్షించాలని కోరుతూ పుదిపట్ల సర్పంచ్, రాష్ట్ర ఓబీసీ ఫోరం కన్వీనర్ బడి సుధా యాదవ్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. తిరుపతి రూరల్లో తుమ్మలగుంట చెరువు అన్యాక్రాంతమైందని, దానిని రక్షించాలని డిమాండ్ చేస్తూ గురువారం పుదిపట్ల గ్రామ సర్పంచ్, రాష్ట్ర ఓబీసీ ఫోరం కన్వీనర్ బడి సుధా యాదవ్ తిరుపతి రూరల్ చెర్లోపల్లి కోటలిలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుమ్మలగుంట చెరువు అన్యాక్రాంతమైందని, స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి తన స్వప్రయోజనాల కోసం సుందరీకరణ పేరుతో 100 కోట్లు ప్రజాధనం, తుడా నిధులు చెరువులో పోశారని ఆరోపించారు. భూగర్భ జలాలు అడుగంటి తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఆర్డీఓకు, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు సైతం బేఖాతరు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చెరువును రక్షించి నీటిని మళ్లించేంత వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. 2 రోజుల ముందు నేను తుమ్మలగుంట చెరువు అన్యాక్రాంతం చేసుకున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గురించి నేను పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా మన ఆర్డీఓ ఆఫీస్లో, ఎంఆర్ఓ దగ్గర, వీళ్ళ దగ్గర అంతా కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. మాకు ఖచ్చితంగా 48 గంటల్లో చెరువుని వెతికి పెట్టాలి, చెరువుగా ఉంచాలా అనే దీంతో మేము వాళ్ళకి ఆల్రెడీ అర్జీ ఇచ్చాము. కానీ ఇప్పుడు 48 గంటలు పూర్తయినా కూడా ఇప్పటివరకు అధికారులు, రెవెన్యూ సిబ్బంది కానీ, ఇరిగేషన్ సిబ్బంది కానీ, ఎవరు కూడా, పోలీస్ సిబ్బంది కానీ ఎవరు కూడా దీని మీద పట్టించుకోని పాపాన పోలేదు. అందరూ నిమ్మకి నీరెత్తినట్టు ఉంటున్నారు. అందుకని ఆ ఉద్దేశంతో నేను ఈరోజు ఇక్కడ ఆమరణ నిరాహార దీక్షకి కూర్చోవడం జరిగింది. ఇక్కడ ఎటువంటి ట్రాఫిక్కి అంతరాయం కలిగించే పరిస్థితి లేదు, ఎటువంటి పబ్లిక్కి ఇబ్బంది కలిగించకుండా ఒక పక్కన షామినా వేసుకొని మేము నిరసన తెలియజేస్తున్నాం. మాకు ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు కూడా లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు కొన్ని ఎక్స్ప్రెస్ అప్డేట్ వార్తలు. తిరుపతి నగరంలోని యూత్ హాస్టల్లో వన్నిరెడ్డి సమన్వయ సమావేశం, ఆత్మీయ సమ్మేళనంలో సంఘం నాయకులు మాట్లాడుతూ, ఒకప్పుడు ఎంతో ఘన చరిత్ర కలిగిన వన్నిరెడ్డి కులస్తులు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 15 లక్షల మంది ఉన్నారని తెలిపారు. ఆత్మీయ సమావేశంలో వన్నిరెడ్డి కులస్తులకు న్యాయపరమైన కోరికలను చర్చించి ముందుకెళ్తామన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ పరంగా ఎదగాలన్న లక్ష్యంతోనే ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నామని తెలియజేశారు. ఇప్పటికే రాజకీయ పరంగా కొన్ని పదవులు పొంది ఉన్నామని, భవిష్యత్తులో మరిన్ని పదవులు పొంది భావితరాలకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రధానంగా విద్యాపరంగా, ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా యువతను ముందుకు నడపాలని, రాజకీయ ప్రస్థానంలో 2 ఎమ్మెల్సీలు, 4 కార్పొరేటర్లు కలిగి ఉన్నామని, భవిష్యత్తులో ఎమ్మెల్యే పదవులు తమ కులస్తులకు రాణించాలని కోరారు. వన్నికుల క్షత్రియులు ఉన్నారని, భవిష్యత్తులో మనమందరం రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా ఎదగాలంటే మనమంతా ఒకే తాటిపై నిలవాలని పిలుపునిచ్చారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో
కోబాకు ధనంజయ రెడ్డి, మునికృష్ణారెడ్డి, వెంకట మునిరెడ్డి, సోమశేఖర్ రెడ్డి, మునిరామిరెడ్డి, సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా రాష్ట్రంలో ఎదగడం కోసం, ఆర్థికంగా బలవంతులను చేయడం కోసం దానికి సంబంధించిన మార్గాలను అన్వేషిస్తూ అందరూ ఏకదాటిపైకి తీసుకొచ్చే విధంగా చేయడం కోసం ఈ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకోసం విచ్చేసినటువంటి మా వన్యకుల క్షత్రియ సోదరి సోదరులందరికీ మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాగతం సుస్వాగతాలు పలుకుతున్నాము. అలాగే రాష్ట్రంలోనూ చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనూ దాదాపు 15 లక్షల మంది ఉన్నటువంటి వన్యకుల క్షత్రియులకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేకుండా ఉండింది. కానీ రీసెంట్గా కొత్తగా జరిగినటువంటి కొన్ని సమీకరణాల్లో 2 ఎమ్మెల్సీలు, ఒక రాజ్యసభ సభ్యత్వం కానీ ఇవన్నీ రావడం కూడా జరిగింది. ఇవి సంతోషం. రెడ్డి సేవా సంఘం ఎంఆర్పల్లిలో గెట్ టుగెదర్ లాగా ఆత్మీయ సమ్మేళనం, ఇది ఏ రకమైన పొలిటికల్ ఇది లేకుండా మా వన్యరెడ్డి సంఘం తరపున ఆత్మీయ సమ్మేళనంతో చేస్తున్నాము. మాకు రాజకీయ భవిష్యత్తులో ఎదిగేదానికి కానీ మా దాదాపుగా అన్నగారు చెప్పినట్టుగా 15 లక్షల మంది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నారు. ఈరోజు యూత్ హాస్టల్లో ఆత్మీయ సమ్మేళనంగా పెట్టుకున్నాం. దీనికి ఏ రకమైన పొలిటికల్ ఇది రుద్దదండి. మీడియా తరపున కూడా చెప్తున్నాను. ఓన్లీ ఆత్మీయ సమ్మేళనం మాత్రం గెట్ టుగెదర్ మన ఫ్యామిలీస్తో అందరం కలిసి భవిష్యత్తు కార్యాచరణ ఏంది, ఎట్లా ఏమనేది చేసేదానికి ఇక్కడ ఒక ఆత్మీయ సమ్మేళనలాగా పెట్టుకున్నాం. సమ్మేళనం దేనికంటే వన్యకుల క్షత్రియులందరూ ఐక్యంగా ఉన్నారని ప్రూవ్ చేసుకోవడానికి, ప్లస్ ఈ మీటింగ్ ఇక్కడ రాజకీయాలకి అతీతంగా జరుగుతుంది. అన్ని వర్గాలు, దట్ మీన్స్ ప్రతి ఏజ్ వాళ్ళు, పెద్దవాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరన్నా మా భావి తరాల భవిష్యత్తు కోసం, మా పిల్లల యొక్క భవిష్యత్తు కోసం ఫ్యూచర్లో ఎటువంటి ప్లాన్లు మేము చేసుకోవాలి, సో ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ అట్లాంటివి చాలామందికి తెలియకుండా ఉంది. ఇక్కడ అవన్నీ కలిపి గవర్నమెంట్ నుంచి సాధించడానికి మా పిల్లలకంతా ఎడ్యుకేట్ చేయడానికి దాని పర్పస్ మాత్రమే మనం ఇక్కడ సమ్మేళనం చేయడం జరిగింది. యువతంతా కూడా ఈరోజు ఈ విధంగా సమ్మేళనం చేసుకోవడం చాలా సంతోషకరం. భావితరాల కోసం వాళ్ళు కూడా తమ వంతు సాయంగా, తమ వంతు కూడా వాళ్ళంతా కూడా మేమంతా కూడా ఉన్నామని చెప్పి ఈ పొద్దు కులం కోసం వాళ్ళందరూ ఈ విధంగా ముందుకొచ్చి యువతకి సంబంధించిన ఇంకా రాజకీయ, ఆర్థికంగా ఏమేమి కొరతలు ఉన్నాయో అవన్నీ కూడా తీర్చుకోవడానికి ఈరోజు ముందుకు వచ్చిన దానికి వాళ్ళకి నేను వన్యరెడ్డి సేవా సంఘం సంరక్షణ అధ్యక్షుడిగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. యువత ముందుకు రావాలా, యువత వస్తేనే భవిత ఉంటుంది. కాబట్టి యువతకి వన్యరెడ్డి సేవా సంఘం తరపున ఎప్పటికి కూడా మేమందరం కూడా వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటాము. అదేవిధంగా ఈరోజు తీసుకున్నట్లయితే ఇక్కడ 2 ఎమ్మెల్సీలు ఇవ్వడం జరిగింది మా కులానికి. అలాగే కార్పొరేటర్లుగా ఒక 4, గంగమ్మ గుడి కూడా ఒకరున్నారు. ఇంకా ఎక్కువగా రావడానికి కూడా రాబో కాలంలో కృషి చేస్తాం. అందరికి కూడా కలిసికట్టుగా ఎదిగేదానికి మేమంతా కూడా వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండి సహాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. శ్రీ కాళహస్తీశ్వర స్వామివారిని కుటుంబ సమేతంగా కన్నడ సూపర్ స్టార్ రిషబ్ శెట్టి దర్శించుకున్నారు. ముందుగా వారికి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి దక్షిణ గోపురం వద్ద స్వాగతం పలికి ప్రత్యేక రాహుకేతు పూజ దర్శనం చేయించారు. అనంతరం వేద పండితులచే ఆశీర్వచనం చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం శ్రీకాళహస్తి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తికే ప్రఖ్యాతిగాంచిన కలంకారీ కండువాను, స్వామివారి ప్రతిమను అందజేసి అలాగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వానం అందజేశారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీ సారథ్యంలో రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 5 చోట్ల భారీ స్థాయిలో బహిరంగ సభలను నిర్వహించి ప్రజలలో చైతన్యం కలిగించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మొట్టమొదటిగా అనంతపురం జిల్లాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో విజయవంతమైంది. అక్కడికి సీనియర్ కాంగ్రెస్ నేతలు హాజరై సభను విజయవంతం చేశారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం సాయంత్రం తిరుపతిలోని తారకరామ స్టేడియంలో భారీ స్థాయిలో బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచే కాక కడప, అన్నమయ్య జిల్లాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో రానున్నట్టు కాంగ్రెస్ నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ కాంగ్రెస్ నేత రాజేష్ పైలట్ కుమారుడు సచిన్ పైలట్ హాజరు కానున్నారని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ఈ భారీ సభ నుంచే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు 2వ గ్యారంటీ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ప్రకటించి ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచినట్లు వారు తెలిపారు.
ఎలాగైనా కాంగ్రెస్ పార్టీని తిరిగి రాష్ట్రంలో దేశంలో అధికారంలోకి తీసుకురావాలని రాహుల్ గాంధీ రాష్ట్రంలోని సీనియర్ నాయకులు గట్టిగా పట్టుబడుతున్నారు. రాష్ట్రంలో ఇచ్చాపురం నుంచి కడప కుప్పం వరకు ప్రజలు కన్నీటి పర్యంతమై ఇందిరమ్మ రాజ్యం కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో శుక్రవారం జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని ఏర్పాట్లను అంతే స్థాయిలో ఘనంగా పూర్తి చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.